పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్త వేరియంట్పై విలేజ్ క్లినిక్ వ్యవస్థను అప్రమత్తం చేయాలి. ఏపీ సీఎం జగన్. గణతంత్ర వేడుకలకు చీఫ్ గెస్ట్గా ఫ్రాన్స్ అధ్యక్షుడు. పరిధి దాటుతున్న భారత అప్పులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరిక. ఇండియాలో విదేశీ పత్రికలను ప్రింట్ చేసుకోవచ్చు. కొత్త బిల్లుకు లోక్సభ ఆమోదం. 3,000కు చేరువలో యాక్టివ్ కేసులు. కొత్తగా 328 మందికి పాజిటివ్. కోవిడ్ కొత్త వేరియంట్పై విలేజ్ క్లినిక్ వ్యవస్థను అప్రమత్తం చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోవిడ్ కొత్త వేరియంట్పై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వేరియంట్ వల్ల ఆందోళన అక్కర్లేదని వైద్యులు తెలిపారని, కొత్త వేరియంట్లపై విలేజ్ క్లినిక్స్ సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. రోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కోలుకుంటున్నారని, ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకుంటున్నారని అధికారులు సీఎంకు వివరించారు. ముందస్తు చర్యలో భాగంగా ఆక్సిజన్ ఇన్ఫ్రాను సిద్ధం చేస్తున్నామని, పీఎస్ఏ ప్లాంట్లు నడిపి సత్వర వినియోగానికి అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, డి టైప్ సిలిండర్లు కూడా సిద్ధం చేశామని, 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని వివరించారు. డెల్టా వేరియంట్ తరహాల లక్షణాలు లేవని తెలిపారు. JN.1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందన్నారు. లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తున్నామని, పాజిటివ్ శాంపిళ్లను విజయవాడ జినోమ్ ల్యాబ్లో పరిశీలిస్తున్నామని వివరించారు. కొత్త వేరియంట్ గుర్తించేందుకు ఈ పరీక్షలు దోహదం చేస్తాయని, గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు సిద్ధంగా ఉంచామని సీఎంకు వివరించారు. ఆసుపత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు, అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తా సంస్థ PTI శుక్రవారం నివేదించింది. మాక్రాన్ను రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానించినట్లు పేర్కొంది. కాగా ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కావాల్సి ఉంది. ఇటీవలే ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా బైడెన్తో ప్రధాని మోదీ మాట్లాడారని, గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుడిని ఆహ్వానించినట్లు మన దేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి గతంలో వెల్లడించారు. మోదీ ఆహ్వానాన్ని బైడెన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. దీంతో గణతంత్ర వేడుకలను బైడెన్ ముఖ్య అతిథిగా వస్తారని అంతా భావించారు. అయితే ఆయన ఈ వేడుకలకు హాజరు కాకపోవచ్చని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మాక్రాన్ను భారత్ ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ తన మిత్ర దేశాల నేతలను ఆహ్వానించడం 1950 నుంచి సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. భారతదేశ అప్పులు పరిధి దాటిపోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరించింది. దేశ జీడీపీలో మీడియం టర్మ్ అప్పులు 100% కూడా దాటిపోయే ప్రమాదం ఉన్నదని తన వార్షిక నివేదికలో తెలిపింది. అదే జరిగితే దీర్ఘకాలంలో దేశానికి ఆర్థిక కష్టాలు తప్పవని హెచ్చరించింది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే పెట్టుబడులు స్థిరంగా పెరగాలని భారత్లో IMF ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ KV సుబ్రమణియన్ పేర్కొన్నారు. చారిత్రక అంశాల పరంగా చూసినా, దేశానికి పొంచి ఉన్న పర్యావరణ, ప్రకృతి విపత్తుల పరంగా చూసినా దీర్ఘకాలంలో భారత్కు అప్పుల ముప్పు అధికంగానే ఉన్నదన్నదే IMF ఉద్దేశం. అయితే విదేశీ అప్పుల సమస్య తక్కువే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తగులుతున్న ఎదురు దెబ్బలను పరిగణలోకి తీసుకున్నప్పుడు దేశీయ అప్పులు కూడా సమస్యగానే మారే అవకాశం ఉన్నది. భారత జీడీపీలో పబ్లిక్ రుణాలు 2005-2006లో 84% ఉంటే 2021-22 నాటికి 81% తగ్గాయి.
ఆ మేరకు విదేశీ అప్పులు పెరిగాయి అని ఐఎంఎఫ్ తన నివేదికలో వివరించింది. ఐఎంఎఫ్ నివేదికపై కేంద్రం స్పందించింది. విదేశీ రుణాలు తక్కువగా ఉన్నందున రుణ సమస్య పెద్దగా ఉండదని పేర్కొంది. 2023 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పులు 155.6 లక్షల కోట్లకు చేరాయి. ఇది దేశ జీడీపీలో 57.1%. అదే కాలానికి అన్ని రాష్ట్రాల అప్పులు కలిపి జీడీపీలో 28% చేరాయి. దేశానికి అప్పుల భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత అక్టోబర్లో ప్రకటించారు. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లుకు గురువారం లోక్సభ ఆమోదం తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి ప్రెస్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని రద్దు చేసింది. గత వర్షాకాల సమావేశాల్లోనే ప్రెస్ రిజిస్ట్రేషన్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం దక్కింది. ఇప్పుడు ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. కొత్తగా తీసుకువచ్చే ప్రెస్ బిల్లు ప్రకారం విదేశీ పత్రికలకు చెందిన ఫాసిమైల్ ఎడిషన్లను ఇండియాలో ఓపెన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి, ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద రిజిస్ట్రేషన్తో విదేశీ పత్రికలు ఇక నుంచి దేశంలో ప్రింట్ చేసుకోవచ్చు. ప్రెస్ రిజిస్ట్రేషన్ బిల్లు గురించి లోక్సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. నేరాలను నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ప్రోత్సహించడమే తమ ఉద్దేశమన్నారు. 1867 నాటి చట్టంతో ప్రింటర్లు, పబ్లిషర్లను నొక్కిపెట్టేందుకు బ్రిటిషర్లు ప్రయత్నించారు. అయితే 1867 పీఆర్బీ యాక్టులో ఉన్న పెనాల్టీ విధానాన్ని రద్దు చేశారు. మూడేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి కోరలు చేస్తుంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తుంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు అమాంతం పెరిగాయి. తాజాగా దేశంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 328 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసుల్లో అత్యధికంగా 265 కేసులు ఒక్క కేరళలోనే వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి కొత్త వేరియంట్ JN1 కారణమని తెలుస్తోంది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,000కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 2,997 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. ఈ మరణం కేరళలో నమోదైంది. దీంతో కరోనా కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,33,328కి ఎగబాకింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.